రుద్రేయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 23వ తేదీ ఆదివారం, పాల్గొన మాసం, బహుళ నవమి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆది గణపతి ఐనవిల్లి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని తెల్లవారుజామున 4 గంటలకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించగా విశేష సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు స్వామివారికి వివిధ రుసుముల ద్వారా 3,23,895 రూపాయలు ఆదాయం వచ్చినదని రుద్రేయం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ కొంపెళ్ల అలివేలు గారు వారి కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్నకు 1,116 విరాళంగా సమర్పించినారు. తాడిపాక గ్రామ వాస్తవ్యులు శ్రీ లక్కింశెట్టి వెంకటేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్నకు 50,000 రూపాయలు విరాళంగా సమర్పించినారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, కార్యవర్గ సభ్యులు శ్రీ సంసాని శ్రీనివాసరావు గారు, కొత్తపేట నియోజకవర్గం నాయకులు కేవీ రెడ్డి గారు, ఇతర సభ్యులు శ్రీ స్వామివారిని దర్శించుకోగా వీరికి దేవస్థానం అర్చక స్వాములు శ్రీ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రములతో వేద ఆశీర్వచనం అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నందు మార్చి 28వ తేదీ శుక్రవారం రోజున హుండీ లెక్కింపు జరుగుతుందని రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో మార్చి 29వ తేదీ శనివారం హుండీ ఆదాయం లెక్కింపు జరుగుతుందని రుద్రేయం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు మార్చి 28వ తేదీ శుక్రవారం జరుగుతుందని రుద్రేయం ప్రతినిధికి తెలియజేశారు. శ్రీశైల క్షేత్రంలో మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 27 నుంచి 31 వరకు శ్రీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే ఉంటుందని అధికారులు తెలియజేశారు. సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామం మొండిపాలెం శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగినవి. సుమారు 25,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా అంతర్వేది దేవస్థానం సిబ్బంది విశేష సేవలందించారు. విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ దొంకాడ సుందర్రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు 10,000 రూపాయలు విరాళంగా అందించినారు. మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకున్న మైనింగ్ శాఖ జేడీ మురుమళ్ళ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు గారు దంపతులు ఆదివారం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు గారు ప్రత్యేక దర్శనం అందించారు. తొలుత వీరికి ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజు గారు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం ప్రసాదం అందించి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం జేడీ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు రథసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఆసక్తి గల భక్తులు ఈ సేవ యందు పాల్గొనుటకు 2,500 రూపాయలు చెల్లించి రథసేవలో పాల్గొని 3 పర్యాయములు ప్రాకార సేవ చేసిన అనంతరం అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం, ప్రసాదము అందించబడను అని తెలియజేశారు. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.